హైదరాబాద్ కుషాయిగూడలో విషాదం. స్వైన్ ఫ్లూ ఉందన్న సాకుతో ప్రసవం కోసం వచ్చిన ఒక గర్భిణిని చేర్చుకోకుండా బయట గెంటివేసిందే ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం. మరొక ఆసుపత్రికి వెళ్లేసరికి ఆలస్యం కావడంతో ప్రసవం తర్వాత తల్లి బిడ్డ చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైదరాబాద్లో ఎక్కడ చోటు చేసుకుంది ఘటన? పూర్తి వివరాలు ఏంటి? సంతోష్, కుషాయిగూడలోని విషయం నెలకొని చెప్పొచ్చు. కుషాయిగూడలో ఒక స్త్రీ సుధాశ్రీ చనిపోవడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందు సుధాశ్రీ వాళ్ళ ఉదయం చనిపోయింది. దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కుషాయిగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణి అయిన సుధాశ్రీ చికిత్స కోసం అక్కడికి చేరుకోవడం జరిగింది, వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది రోజుల పాటు అక్కడ చికిత్స చేసిన వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆమెని ఆసుపత్రి నుంచి బయటికి పంపించి వేశారు. దీంతో మరొక ఆసుపత్రిలో సుధాశ్రీ అక్కడికి వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సమయంలో అక్కడ ప్రసవించింది. ఆ తర్వాత ఆ పాపకి, ఆ తర్వాత బాలింత అయిన సుధాశ్రీకి స్వైన్ ఫ్లూ అదే పూర్తిగా తీవ్ర స్థాయిలో ఉండడంతో వాళ్ళ ఉదయం అటు పాపతో పాటు సుధాశ్రీ కూడా చనిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇటు ఆసుపత్రి ముందు బంధువులు, అటు కుటుంబ సభ్యులు ఇరు వర్గాల కింద అటు భర్త తర్వాత ఇటు సుధాశ్రీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మరోవైపు ఆ పోస్ట్ మార్టం నిమిత్తం ఎక్కడికైతే గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇద్దరు ఇటు సుధాశ్రీతో పాటు ఆనంద్, భర్త ఆనంద్, ఆ ఇరు వర్గాల కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా స్వైన్ ఫ్లూ ఉందన్న నెపంతో ఆసుపత్రిలో చికిత్స చేయకుండా ఆ కుషాయిగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి గర్భిణిని బయటికి ఇంటివేసం తీవ్రంగా కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే స్వైన్ ఫ్లూ ఉన్న ఎవరైతే పేషెంట్ తప్పనిసరిగా ఆసుపత్రిలో చికిత్స జరిపించిన తర్వాత 48 గంటల తర్వాత తప్పనిసరిగా అటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఒక నిబంధన ఉంది. అయినప్పుడు కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రి నిబంధన పట్టించుకోకుండా పూర్తిగా గర్భిణైన ఆ మహిళని పూర్తిగా బయటికి ఇంటికి వెళ్ళి ఆ మహిళ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు సుధాశ్రీ చావుకు కుటుంబ సభ్యులు ఏదైతే ఆ భర్త కుటుంబ సభ్యుల కారణమని చెప్పి ఇటు సుధాశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు జరిగిన మరణానికి సంబంధించి అటు స్వైన్ ఫ్లూ వల్లనే మరణం సంబంధించినప్పటికీ ఆ వైద్యులు తేల్చారు. మరోవైపు ఆ ప్రైవేట్ ఆసుపత్రి పైన కూడా ఇప్పుడు కేసు నమోదు చేసి విచారణ కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రమేష్.